కరెన్సీ అనేది ఎందుకు ఉపయోగిస్తాం అని మనం చూసుకుంటే, మల్టీ కరెన్సీ అంటే మన బిజినెస్ లైక్ ఇండియాలో ఉందనుకోండి, వేరే దేశంతో మన బిజినెస్ పర్చేజ్ చేసినా కానీ సేల్ చేసినా కానీ వాళ్ళ దేశం అమౌంట్లోకి కన్వర్ట్ చేసి అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మన దేశ అమౌంట్కు వాళ్ళ దేశ అమౌంట్కి డిఫరెన్స్ ఎంత ఉంది? ఆస్ట్రేలియా డాలర్, ఒక డాలర్కి మన ఇండియా అమౌంట్ 54 రూపీస్ ఉంది. కువైట్ దినార్, ఒక దినార్కి 210 రూపీస్ ఉంది. దుబాయ్ దిర్హమ్స్ డిహెచ్ఎస్, ఒక దిర్హమ్స్కి 17 రూపీస్ ఉంది. ఇలా లెక్కన మనం క్యాలిక్యులేషన్ చేస్తే, సో పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్ అవుతుంది, ఎలా మనం ఇంట్రెస్ట్ పాస్ చేసుకోవాలనేది ఈ ప్రాబ్లంలో మనం చూస్తాం. ఓకే, సో యూనివర్సల్ కంప్యూటర్ నీడ్స్ అనేది ఒక కంపెనీ. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఆంధ్రప్రదేశ్. Ctrl+A ఇస్తే డైరెక్ట్గా F11కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎంటర్ ఇవ్వకుండా. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఇసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ ఎస్ పెట్టండి, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ ఉండాలి. రిమైనింగ్ ఆప్షన్స్ నో. సో ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమున్నాయో క్రియేషన్ చేసుకున్నాం. సో దీంట్లో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో చెప్పండి చూద్దాం. ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి లక్ష్మి చెప్పండి. క్యాపిటల్ సార్. క్యాపిటల్, ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, వెరీ గుడ్. ఇంకా పర్చేస్, ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్స్, ఇంకా సేల్స్ అకౌంట్, ఓకే, కువైట్ కంప్యూటర్ వరల్డ్, ఓకే, దుబాయ్ కంప్యూటర్. వెరీ గుడ్. ఇంకా తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, బ్యాంక్ చార్జెస్. ఓకే, వీటిని క్రియేషన్ చేద్దాం. క్యాపిటల్ నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్, Ctrl+A సేవ్. తర్వాత పర్చేజెస్, Ctrl+C, Ctrl+V పేస్ట్. సో పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్, Ctrl+A సేవ్. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్స్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. కంట్రీ క్రియేటర్స్, రియల్ టైంలో ఏ కంట్రీ ఉంటే ఆ కంట్రీ మీరు ఇచ్చుకోవాలి. ఓకే, ప్రజెంట్ ఇండియానే పెడుతున్నాను. సో తర్వాత సేల్స్, Ctrl+C, Ctrl+V పేస్ట్. సేల్స్కి సేల్స్ అకౌంట్ తీసుకున్నాం. సో తర్వాత కువైట్ కంప్యూటర్ వరల్డ్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. కంట్రీ డెప్టర్స్, దుబాయ్ కంప్యూటర్ షాప్, Ctrl+C, Ctrl+V పేస్ట్. సన్రీ డెప్టర్స్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సేవ్. తర్వాత కరెన్సీలోకి వెళ్ళాలి, కరెన్సీ క్రియేటర్. సో ఫస్ట్ ఏమేమి కరెన్సీస్ ఉన్నాయో చూద్దాం. కింద ఫస్ట్ డాలర్ ఉంది, డాలర్, IN, DHS. ఓకే, వీటిని చేద్దాం. డాలర్, IN, ఆర్, తర్వాత DHS,
dirhams. ఎప్పుడైతే ఇవి క్రియేషన్ చేస్తామో బయటికి ఒక ఆప్షన్ వస్తుంది, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని. ముందు రాదు, తర్వాత వస్తుంది. ఇప్పుడు వచ్చింది చూడండి, ముందు లేదు. రేట్ ఆఫ్. హలో సార్ చెప్పండి. సార్ ఇప్పుడు డాలర్ సింబల్ అంటే మనకి కీబోర్డ్ లో ఉంటుంది కాబట్టి మనం వేస్తాం సార్. వేరే కంట్రీస్ కి వేరే సింబల్స్ ఉంటాయి కదా సార్, అవి ఎలా ఎంటర్ చేయాలి సార్? ఆటోమేటిక్గా ఉంటాయి, వేరే అన్నిటి ఏమి ఉండవు. మనకి ఇది ఆటోమేటిక్గా కీబోర్డ్లో ఉంటే ఉంటాయి, వాటి నుంచి వేరే ఉండవు. అదే సార్, కొన్ని కంట్రీస్ కి మారుతాయి కదా సార్, అందుకని అడిగాను. ఆల్మోస్ట్ రిలేటెడ్ గానే ఉంటాయి, కీబోర్డ్లో ఉండే రిలేటెడ్ గానే ఉంటాయి, అవి లేకుండా వేరే ఉండవు. ఓకే సార్. సో డాలర్కి 54 రూపీస్. తర్వాత దిర్హమ్స్కి 17 రూపీస్. తర్వాత 210 రూపీస్. కరెక్ట్గా ఇచ్చుకోవాలి, అమౌంట్ తక్కువ వేస్తే వస్తుంది. తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఓన్లీ ఎన్వైఎస్ నంబర్స్. స్టాక్ ఐటమ్ ఒకటి ఉంది. సో లెనోవా P4 ల్యాప్టాప్స్. Control C copy, Control V paste. Numbers. Vouchers. First one receipt. మనకి క్యాపిటల్ అమౌంట్ ఎంత? 75 lakhs సార్. 75 lakhs. ICICI Bank. Next, cash withdraw from bank 24. విత్డ్రా అంటే బ్యాంక్ నుంచి కంట్రా 5 lakhs. తర్వాత నెక్స్ట్ పర్చేస్. ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్. నోవా P4. 80 numbers $600. సో 80 నెంబర్స్. ఇక్కడ డాలర్ ఇవ్వాలి, షిఫ్ట్ పట్టుకొని డాలర్ ఇవ్వాలి, డాలర్ ఇచ్చి తర్వాత అమౌంట్ ఇవ్వాలి. సో 48,000. సో దీనికి మన ఇండియాతో ఇంటూ చేస్తే రేట్ ఇన్ ఫారెక్స్ $600. ఒక్కొక్క డాలర్కి 54తో ఇంటూ చేస్తే ఇండియా అమౌంట్ 32,400. $600కి టోటల్ అమౌంట్ కింద 48,000కి 54తో ఇంటూ చేస్తే 25,92,000 అవుతుంది. నెక్స్ట్ సేల్స్. రైట్, Lenovo P4. సో 30 DN అని టైప్ చేయాలి. DN 210. 210కి 210తో ఇంటూ చేస్తే 41,100. ఆ 6,300కి 210తో ఇంటూ చేస్తే 13,23,000 కింద. నెక్స్ట్ దుబాయ్. సో 40 DHS 1250. 40 DHS 1250. నెక్స్ట్ చెక్ పే టు ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్ $25,000 పేమెంట్. చెక్ అంటే బ్యాంక్. నెక్స్ట్ సో చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ దుబాయ్ కంప్యూటర్ షాప్
చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కువైట్ 4000 DN రిసిప్ట్. DN 4000 ICICI బ్యాంక్. తర్వాత దుబాయ్ కంప్యూటర్ షాప్ DHS 5000. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 34,000 క్యాష్. తర్వాత బ్యాంక్ చార్జెస్ 10,000 10,000 ఐసిఐసిఐ బ్యాంక్. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఎస్కేప్ ప్లస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ లాస్ మనకి 1,39,000 వస్తుంది. 1,39,000. ఓకే, ఇప్పుడు డాలర్ వైజ్, దినార్ వైజ్, దిర్హమ్స్ వైజ్ అమౌంట్ చూద్దాం. ఆల్ట్ C ఇవ్వండి, ఈ ప్లేస్లో ఎంటర్. ఇక్కడ డాలర్ ఇవ్వండి. ఓకే, 40,240 డాలర్స్కి ఆ అమౌంట్కి ఇండియా అమౌంట్ 21,73,000 అవుతుంది. మళ్ళీ ఆల్ట్ C. ఇప్పుడు 3 దేశాల అమౌంట్ చూద్దాం. DHS 2 దేశాల అమౌంట్. ఓకే, సో మనకి 21,73,000 ఇది ఒక దేశ అమౌంట్. తర్వాత డాలర్ ఆస్ట్రేలియా అమౌంట్ 40,240. దిర్హమ్స్ దుబాయ్ అమౌంట్ 1,27,823. మళ్ళీ ఆల్ట్ C. ఇప్పుడు 4 దేశాల అమౌంట్ చూద్దాం. ఈ విధంగా ఇండియా, లైక్ ఆస్ట్రేలియా, దుబాయ్, కువైట్ అన్ని దేశాల అమౌంట్ చూపించేస్తుంది. ఇలా మల్టీ కరెన్సీ సంబంధించిన మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేరే దేశాలతో చేస్తే ఈ విధంగా మనము మల్టీ కరెన్సీ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. ఏ బుక్లో వెళ్తే మనం చేసే ట్రాన్సాక్షన్ ఇక్కడ చూపించచ్చు. అది క్లియర్. మనకి మల్టీ కరెన్సీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో వ్యాట్ డిస్కస్ చేద్దాం. ఆడికి నార్మల్ ప్రాబ్లమ్స్ ఈ రోజుతో కంప్లీట్ అవుతాయి.